అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఏ వీడియోతో వచ్చానో తెలుసా? పిల్లలకు సంబంధించిన మంచి టిప్ చెప్దామని వచ్చేసాను. పిల్లలకు సంబంధించిన టిప్ ఏంటి అనుకుంటున్నారు కదా? ఏమి లేదండి, పిల్లలతో మనం రోజు ఫేస్ చేసే ప్రాబ్లమే ఈరోజు ఒక చిన్న టిప్ చెప్దామని వచ్చేసాను. అదేంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏం లేదండి, పిల్లల పళ్ళు కొంచెం తెల్లగా రావడం కోసం పిల్లలకి పళ్ళు పైన ఒక లేయర్లా, ఒకటి ఎల్లో కలర్ లేయర్లా ఉంటుంది. అంటే వాళ్ళు సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల ఒక లేయర్లా వచ్చేస్తుంది. ఆ లేయర్ని ఎలాగా పేస్ట్తో అయితే మనం వదిలించలేం. వాళ్ళు బ్రష్ కూడా సరిగ్గా చేయరు. మనం చేపిస్తామన్నా కూడా అసలు చాలా అంటే చాలా విసిగిస్తారు. వద్దు అని వెళ్ళిపో మమ్మీ, మేము చేసుకుంటామంటారు. కొంచెం తెలిసిన పిల్లలైతే ఓకే, తెలియని పిల్లలు మాత్రం సరిగ్గా బ్రష్ చేయరు. ఎందుకంటే మా చిన్న పాప అంతేలేండి. సో నేనైతే ఒక టిప్నైతే ఫాలో అయ్యాను. ఆ టిప్ వల్ల మా పాప పళ్ళు నార్మల్గానే వచ్చేస్తాయి. దానికోసం మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి. మన ఇంట్లో దొరికిన వాటితోనే మనం అది చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి, ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చేసి చూపిస్తాను. రండి. నేను చెప్పే ఈ టిప్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సాల్ట్, టర్మరిక్ పౌడర్, లెమన్, టూత్పేస్ట్. ఏ టూత్పేస్ట్ అయినా పర్వాలేదండి, ఇదేనే ఏం కాదు, ఎనీ టూత్పేస్ట్. అండ్ ఫైనలీ కోకోనట్ ఆయిల్. ఇవ్వండి నేను చెప్పిన దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో నేను ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హాఫ్ స్పూన్స్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. హాఫ్ స్పూన్ అంటుంది, ఫుల్ స్పూన్ తీస్తుంది ఏంటని చూస్తున్నారా? నేను తీసుకున్న స్పూన్ హాఫ్ స్పూన్ అండి, అందుకని ఫుల్ స్పూన్ వేసాను. తర్వాత పసుపు, అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. తర్వాత టూత్పేస్ట్, అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. టూత్పేస్ట్ ముందే చెప్పాను కదండి, ఏ టూత్పేస్ట్ అయినా పర్వాలేదు, ఒక హాఫ్ స్పూన్ టూత్పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ అండి, కోకోనట్ ఆయిల్, అది కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి, కోకోనట్ ఆయిల్ అయితే చాలు. అదేంటి కోకోనట్ ఆయిల్ వేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మన టీత్ పైన కింద ఉన్న స్కిన్ని ఈ కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల స్మూత్గా అవుతుందన్నమాట. అందుకని కోకోనట్ ఆయిల్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ లెమన్ అండి, లెమన్ని కూడా ఒక హాఫ్ కట్ చేసుకొని హాఫ్ మాత్రమే సీడ్స్ తీసేసి ఆ లెమన్ వాటర్ని కూడా ఆ బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా స్పూన్తో బాగా కలపండి. అది కలుపుతుంటేనే మీకు తెలుస్తుంది, చూసారా, ఒక ఫోమ్లా వస్తుందన్నమాట. బాగుంటుంది చూడడానికి కూడా. అది మంచిగా కలిసేలాగా కలుపుకోండి. రెడీ. ఒక టూత్ బ్రష్ తీసుకొని మన టూత్పేస్ట్తో ఎలాగైతే బ్రష్ చేస్తామో ఈ మిక్సింగ్తో మనం అలానే బ్రష్ చేసుకోవాలి. మంచిగా బ్రష్ చేసుకున్న తర్వాత వాటర్తో మౌత్ని వాష్ చేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఉంది కదా. చక్కగా మీరు కూడా 2 times వీక్లీ చేసి చూడండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. సో ఇదండి ఈరోజు నేను చేసిన రెమెడీ. పళ్ళ సమస్యలను కూడా ఇది తీరుస్తుంది. పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియాని కూడా చంపుతుంది. పిల్లల్లో నోటి దుర్వాసన రాకుండా కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఇది పెద్ద ఖర్చు ఏం కాదు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. చక్కగా ట్రై చేయండి. వీక్లీ 2 times చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేనైతే నా పిల్లలకి ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? మంచి యూస్ఫుల్ వీడియోనే కదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్. కీప్ స్మైలింగ్. సర్వే జన సుఖినో భవంతు.